హలో ప్రోగ్రామర్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం అమెజాన్ వెబ్ సర్వీసెస్ గురించి మాట్లాడుకుందాం. అమెజాన్ వెబ్ సర్వీసెస్ అంటే ఏంటి, ఏ కంపెనీస్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ యూజ్ చేస్తాయి, అసలు మనం అమెజాన్ వెబ్ సర్వీసెస్ యూజ్ చేయాలంటే మనకి ఏం తెలిసి ఉండాలి, కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండింగ్ వరకు చూడండి. మీరు ఎప్పుడైనా అమెజాన్ వెబ్ సర్వీసెస్ యూజ్ చేయాలనుకుంటే ఈ వీడియో డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ అయితే ఇప్పుడే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేయండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీకు డైలీగా నేను పోస్ట్ చేస్తుంటాను మీకోసం. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అయితే నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. అక్కడి నుంచి నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. మీ యొక్క సజెషన్ కానివ్వండి, లేకపోతే నెక్స్ట్ వీడియో ఏం చేయాలో, మీకు టాపిక్స్ ఏమైనా ఉంటే ఆ టాపిక్స్ నాకు చెప్తే నేను మీకోసం వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. అట్ ది సేమ్ టైం మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే మీ ఆ క్వెరీస్ని కూడా నన్ను అడగండి, నేను ఈజీ వీడియో సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. హాయ్, దిస్ ఈజ్ ఆయుష్ పెనుమాత్స. ఫస్ట్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఏ కంపెనీస్ దీన్ని యూజ్ చేస్తాయి, అసలు అమెజాన్ వెబ్ సర్వీస్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, అసలు మనం ఏ విధంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ యూజ్ చేయాలంటే మనకి ఏం తెలిసి ఉండాలి, కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏంటి అన్నట్టయితే, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేవి ఒక క్లౌడ్ సర్వీసింగ్ ప్లాట్ఫామ్ అనమాట. ఆన్ డిమాండ్ ఇవి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. సో ఆన్ డిమాండ్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం ఏంటనుకుంటున్నారా, సపోజ్ మార్కెట్లోకి కొత్తగా ఎంటర్ప్రెన్యూర్స్ వచ్చారనుకుందాం, ఇన్నోవేటర్స్ వచ్చారనుకుందాం, వాళ్ళు ఏమైనా మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేస్తారనుకుందాం. సో ఆ మొబైల్ అప్లికేషన్ వేరే యూజర్స్ యూజ్ చేసినప్పుడు ఏం చేస్తారు, డేటా స్టోర్ అవుతూ ఉంటుంది కదా బ్యాక్ ఎండ్లో. సో ఆ డేటాను అంతటిని వాళ్ళ కొత్తగా మార్కెట్లోకి వచ్చారు కాబట్టి డేటా సెంటర్స్ పెట్టడం వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే డేటా సెంటర్కి కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి. సో వాళ్ళు ఏం చేస్తారు, AWSని యూజ్ చేసుకుంటారు అనమాట. అంటే ఇది లైక్ మనం ఎప్పుడైతే గూగుల్ డ్రైవ్ ఫుల్ అయిపోతుందో మనం మనీ ఇచ్చి మనం స్టోరేజ్ తీసుకుంటాం కదా, ఇన్ ద సేమ్ వే మనకి కూడా అమెజాన్ AWS యూజ్ అవుతుంది అనమాట. సో డబ్బులు ఇచ్చి ఆ క్లౌడ్ సర్వీసెస్ని తీసుకుంటారు అనమాట. సో అది AWS అంటే. సో అప్పుడు ఏమవుతుంది, ఇన్నోవేటర్స్కి ఆ డేటా సెంటర్స్ పెట్టాల్సిన కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది. అట్ ది సేమ్ టైం రిస్క్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అనమాట. అది అమెజాన్ కాబట్టి రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది అండ్ డేటా కూడా సేఫ్గా ఉంటుంది అని అందరూ ఫీల్ అవుతారు. సో ఇదనమాట AWS గురించి. అండ్ నెక్స్ట్ మాట్లాడుకున్నట్టయితే AWS ఏ టాస్క్ పర్ఫామ్ చేస్తుంది, AWSని యూజ్ చేసుకొని మనం ఏ టాస్క్ పర్ఫామ్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ మనం వెబ్ హోస్టింగ్ చేయొచ్చు AWSని యూజ్ చేసుకొని. అండ్ నెక్స్ట్ థింగ్ మాట్లాడుకున్నట్టయితే మన యొక్క డేటాని అక్కడ లోడ్ చేయొచ్చు అనమాట, మన యొక్క డేటాని స్టోర్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఇండియన్ షార్ట్ వీడియో యాప్స్ ఉన్నాయి, ఇవన్నీ చాలా వరకు మన అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ స్టోరేజ్ యూజ్ చేసుకొని మన యొక్క డేటాని యాక్సెస్ స్టోర్ చేస్తున్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ మనం గేమ్ డెవలప్మెంట్ చేయొచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆర్గ్యుమెంట్ రియాలిటీ చేయొచ్చు అనమాట. ఇది ఒక టాస్క్ అనమాట AWS మనం యూజ్ చేయడానికి. సో మనం ఇవన్నీ కూడా మనం చేసి ఈ డేటాను అంతటినీ కూడా AWS అమెజాన్ వెబ్ సర్వర్స్ అయితే మనం ఈజీగా ఉంచుకోవచ్చు. సో నెక్స్ట్ థింగ్ గురించి మాట్లాడినట్టయితే ఏ కంపెనీస్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ని యూజ్ చేస్తాయి. సో అమెజాన్ వెబ్ సర్వీసెస్ని చాలా కంపెనీస్ యూజ్ చేస్తూ ఉంటాయి, బట్ మేజర్గా పెద్ద పెద్ద కంపెనీస్ ఏ యూజ్ చేస్తాయి దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ నెంబర్లో వచ్చేది నెట్ఫ్లిక్స్. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అంటే నెట్ఫ్లిక్స్ ఒక పెద్ద కంపెనీ కదా, అదే అమెజాన్ వెబ్ సర్వీసెస్ని యూజ్ చేయడం ఏంటి అంటారు మీరు. సో కాదు, అలా నేను ఫస్ట్ చెప్పాను కదా. సో కొత్త ఇన్నోవేటర్స్ కానివ్వండి, కొత్త ఎంటర్ప్రెన్యూర్స్, సో మార్కెట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఫస్ట్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ని క్లౌడ్ సర్వీసింగ్గా తీసుకుంటారని చెప్పాను కదా. సో నెట్ఫ్లిక్స్ కొత్తగా వచ్చే టైంలో సో అది అమెజాన్ వెబ్ సర్వీసెస్ని అయితే తీసుకుంది. సో మీకు తెలిసిందే డేటాను లోడ్ చేయడం ఎంత కాంప్లెక్స్గా ఉంటుంది, కోడింగ్ ఎంత కాంప్లెక్స్గా ఉంటుందని చెప్పేసి. సో ఇప్పుడు నెట్ఫ్లిక్స్కి కావాల్సిన డబ్బు ఉంది అండ్ డేటా సెంటర్స్ని వాళ్ళు పెట్టుకోవచ్చు, బట్ ఇక్కడి నుంచి మన ట్రాక్ వాళ్ళ డేటా సెంటర్స్ మార్చాలంటే చాలా కాంప్లెక్స్ అనమాట. సో అందుకే వాళ్ళు ఇప్పుడు కూడా అమెజాన్ వెబ్ సర్వీసెస్ని అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ సెకండ్ నెంబర్లో నాసా యూజ్ చేస్తుంది అండ్ స్లాక్, ఇవి చాలా యూజ్ చేస్తున్నాయి అనమాట. ఈ పెద్ద పెద్ద కంపెనీస్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ని యూజ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడుకున్నట్టయితే అమెజాన్ వెబ్ సర్వీసెస్ని యాజ్ ఎ బిగినర్గా మనం యూజ్ చేయాలంటే మనకి ఏమేమి తెలిసి ఉండాలి. ఫస్ట్ థింగ్ క్లయింట్ అంటే ఏంటి, క్లయింట్ సర్వర్ టెక్నాలజీ ఎలా వర్క్ అవుతుంది, సో కంప్లీట్గా తెలిసి ఉండాలి. సో సెకండ్ మాట్లాడుకున్నట్టయితే IP అడ్రసెస్ మనకు తెలిసి ఉండాలి. అండ్ థర్డ్ డొమైన్ నేమ్ సర్వీసెస్,
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నెట్వర్కింగ్ మనకు తెలిసి ఉండాలన్నమాట. సో ఈ 4 మనకు తెలిసినట్టయితే మనం ఈజీగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ మీకు వీడియో ఇంట్రెస్టింగ్ అనిపించింది అనుకుంటున్నా అండ్ మీకు నాలెడ్జ్ కూడా ఈ వీడియో నుంచి వచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందు ఉంటాను. అండ్ మీకు సిఎస్ఎస్లో ఉన్న టిప్స్ అయితే నేను చెప్పాను, సిఎస్ఎస్లో షార్ట్ హ్యాండ్ అంటే ఏంటి, లాంగ్ హ్యాండ్ అంటే ఏంటి, సో కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియో మీరు చూడాలనుకుంటే నేను హ్యాండ్ క్లాస్లో అయితే ఆ వీడియో ఇస్తాను. సో ఖచ్చితంగా ఆ వీడియో చూడండి, మీకు దాని నుంచి డెఫినెట్గా నాలెడ్జ్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందు ఉంటాను. అప్పుడు మీ లైఫ్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ గుడ్ బై.